హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి నాడు వ్లాగ్. నేనైతే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూ అతనికి ఇష్టమైన ప్రసాదాలలో పప్పుండ్రాల ప్రసాదాన్ని ఈరోజు నేను తయారు చేస్తున్నాను. ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నా. తరువాత అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నా. ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిని కూడా 2 కప్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఈ వీడియోలో చూపించే విధంగా బియ్యం పిండిని ఈ విధంగా ఉడికించాలి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం దాన్ని కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఈ విధంగా ఉడికించిన బియ్యం పిండిని ఉండ్రాలు తయారు చేయడానికి పక్కకి తీసుకున్నా. తరువాత కుక్కర్లో 1 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ కందిపప్పుని క్లీన్ చేసుకొని ఉడికించుకుంటున్నా. పప్పు అయితే ఉడికేలోగా నేనైతే ఇంకొక సైడ్ పూజకు కూడాను రెడీ చేసుకుంటున్నా. నాకు వీలైన విధంగా పూజకు ఒక చిన్న డెకరేషన్ ని మేక్ ఓవర్ చేసుకుంటున్నా. పప్పుని ఉడికించుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి. దాంట్లో మీకు ముందుగా చూపించిన బియ్యం పిండి కప్తో 4 కప్ ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోగా మనం ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పుని స్మాష్ చేసుకోవాలి. కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి, ఎందుకంటే అందులో ఉండే ఇసుక లాంటివి స్ట్రైనర్ లో ఉండిపోతాయి. తరువాత ఆ బెల్లం పాకాన్ని అదే గిన్నెలో యాడ్ చేసుకొని చిన్న తీగ పాకం వచ్చినంత వరకు వెయిట్ చేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు 3-4 మినిట్స్ పాకంలో ఉడకపెట్టుకోవాలి. అదే విధంగా పప్పుని కూడాను ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తరువాత ఉడికిన పాకంలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ చిన్ని ఉండ్రాల్ని ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత వాటిని గరిటతో కలపకూడదు. ఈ విధంగా విరగకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాకంలో ఉడకపెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఇలాచీ పౌడర్ ని కూడాను ఇందులో యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని కూడాను యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు కన్సిస్టెన్సీ బట్టి మనం ఇందులో వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నువ్వుల్ని కూడాను ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మన వినాయకుడికి ఇష్టమైన పప్పుండ్రాల్ని నైవేద్యంగా పెట్టుకున్నా. అదే విధంగా పులిహోర శనగల ప్రసాదానికి కూడా నైవేద్యంగా పెట్టుకున్నా. మనం ఎటువంటి కల్మషం లేని మనసుతో మనం చేసే ప్రతి మంచి పనులలో విజయం చేకూర్చడానికి ఆ విఘ్నేశ్వరుడు మన ముందు ఉండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.